సర్వదేవతలు 30 దేవతలు భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ సభకి ముముక్షువులై అదృశ్య రూపులై సర్వ ఆవరణాన్ని ఆవహించినటువంటి ఈ మహాసన్మంగళ వేళ ప్రధానంగా కార్తీక మాసం, శివమాసం, కేశవ మాసం, శక్తి మాసం. అందున ఈరోజు స్కంద షష్ఠి అంటే శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి గణేశుడి సోదరుడైనటువంటి 6 ముఖాల షణ్ముఖస్వామి యొక్క షష్ఠి ఈవేళ. అయితే షణ్ముఖస్వామి అంటాడు, కాశీ వైభవాన్ని వర్ణించాలి అంటే నా 6 ముఖాలు చాలటం లేదు అంటాడు. ఈవేళ కోటి దీపోత్సవ ఈ సంరంభాన్ని వర్ణించాలి అంటే ఆదిశేషుడికి కూడా అలవి కానటువంటి ఒక పనిగా భావన చేస్తూ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానిని సాకారం చేసి సర్వదేవతల యొక్క సర్వశక్తులని కూడా ఆవాహనం చేసినటువంటి మా పరమమిత్రులు భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారు, వారి శ్రీమతి రమాదేవి గారు, వారి సర్వ కుటుంబానికి కూడా సమస్త దేవతల యొక్క మహత్తరమైనటువంటి మంగళాశీర్వచనము లభించుగాక. అంతేకాదు ఇది ఈ శివమాసంలో, ఈ కేశవ మాసంలో శివకేశవులిద్దరూ కూడా అభేదంగా ఉండేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య కాలం ఇది. ఈ చైతన్యంలో శివుడు త్రిపురాంతకుడై, దామోదరుడైనటువంటి నారాయణుడు ఈ సర్వ ప్రకృతిని కూడా ఆవరించి సర్వ జగత్తుకి అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం వరకు కూడా సమస్త శక్తులను ఇవ్వటానికి ఆ 3వ డైమెన్షన్, థర్డ్ డైనమిక్స్ అంటాం. అది ఏమిటి అంటే ఇంతవరకు జరగనటువంటి ఒక మహత్పూర్ణమైనటువంటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరిగింది. మరొక్కసారి ఈ అనంతకోటి భక్త సమూహం కూడా ఇవాళ ఇక్కడ మీరు వెలిగించినటువంటి ఈ దీపం సర్వ ప్రకృతికి, సర్వ ప్రపంచానికి, ఈ సమస్త సృష్టికి ఒక దీపకాంతి అయి, జ్వాలాతోరణమై, ఆనంద సంధాయకమై సర్వ జగత్తుని కూడా దీపమయం చేయుగాక, తేజోమయం చేయుగాక. సన్మార్గము మనం ప్రవర్తించేటువంటి ఒక దివ్య భావన మన అందరి యందు కలుగుగాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి. ఇక ఈనాటి మన ముఖ్య అతిథి జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షులు జస్టిస్ వి ఈశ్వరయ్య గారిని సంక్షిప్తంగా, క్లుప్తంగా కోటి దీపోత్సవ వైభవం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కోటి దీపోత్సవ సందర్భంగా ఏదైతే భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన దేవతలను ఆహ్వానించి మనం అక్కడ వెళితే కూడా ఇంత అనుభవం ఉండదేమో, అటువంటి అనుభవాన్ని, అటువంటి సమీప్యాన్ని మనకు కల్పించిన నరేంద్ర చౌదరి గారికి ధన్యవాదాలు. శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, ప్రేమ. కాబట్టి ఇంత చక్కటి సమావేశాన్ని లక్షలాది మందిని తన యొక్క రియలైజేషన్ చేసుకోవడానికి, ఆత్మ జ్యోతులు వెలిగించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర చౌదరి గారికి మరీ మరీ ధన్యవాదాలు. నమస్కారం. ఓం శాంతి. ఈనాటి కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని మరింత శోభాయమానం చేస్తున్నారు విశ్వమందిర పీఠాధిపతి విశ్వయోగి శ్రీ విశ్వంజీ మహారాజ్ గారు. విశ్వంజీ మనకు అనుగ్రహ భాషణ చేయబోతున్నారు. అందరూ కూర్చోండి. ప్రేమమూర్తులారా, పరమ పవిత్రమైన పర్వదినం ఈరోజు స్కంద షష్ఠి. అమ్మవారిని పూజించాం, తేజోవంతంగా దీపారాధన చేసుకోబోతున్నాం, జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నాం. ఆ జ్యోతి ఏమి జ్యోతి? ఈశ్వరయ్య, విశ్వజ్యోతి. ఏ శక్తి అయితే విశ్వానికి మూలమైందో, ఏ శక్తి అయితే విశ్వాన్ని నడిపిస్తుందో అది తేజోస్వరూపంగా, జ్యోతిస్వరూపంగా ఉన్నది. శక్తి తేజోస్వరూపంగా ఉంటుంది. అది విశ్వజ్యోతి, స్త్రీ జ్యోతి. దాని నుంచి 3 కిరణాలు వచ్చినాయి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి ఎక్కడో లేవు, మన శరీరంలోనే ఉన్నాయి. ఇదే చెప్పాలి తెలుసుకుంది నేను. జాగ్రత్తగా వినండి మీరు.
దేహం దేవాలయము, దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహం అనేటువంటిది దేవాలయం, మొబైల్ టెంపుల్. దీనిలో దైవిక శక్తి ఉంది. జీవుడు సనాతనమైనటువంటి ఆ భగవత్ శక్తి ఏదైతే ఉందో అదే. హృదయంలో షట్చక్రాలు అవన్నీ కూడా నేను చెప్పటల్లా, మూడే మూడు. త్రిగ్రంథి ఛేదకాయ నమః అని చెప్పి లలితా సహస్రనామాల్లో మీరు పూజ చేస్తున్నారు. ఆ గ్రంథులు మూడు ఏంటంటే, హృద్గ్రంథి హృదయంలో ఉంది, చిత్ గ్రంథి మనస్సులో ఉంది, రుద్రగ్రంథి ఆత్మగ్రంథి వెన్నుపూసలో ఉంది. హృదయంలో ఉన్నది లక్ష్మీ స్థానం, హృదయంలో ఉన్నది విష్ణు గ్రంథి, లక్ష్మి ఉంది అక్కడ. ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ విల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది హార్ట్. లక్ష్మి ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. శిక్షలో ఇచ్ఛాశక్తిగా ఉంది. బ్రెయిన్లో జ్ఞానశక్తి ఉంది, బ్రహ్మ గ్రంథి ఉంది, దానిలో జ్ఞానశక్తి ఉంది సరస్వతి. వెన్నుపూసలో రుద్రగ్రంథి, దానిలో ఉన్నటువంటిది క్రియాశక్తి దుర్గా పార్వతి. లక్ష్మీ సరస్వతి పార్వతి కోసం మనం ఎక్కడో చూడక్కర్లా. మన శరీరం విశ్వానికి ప్రతీక. ఈ శరీరంలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది. త్రిశక్తులు దీంట్లోనే ఉన్నారు. దాన్ని ఆ గ్రంథులు విచ్ఛేదనం చేసుకొని, శక్తిని ఎన్లైటన్ చేసుకొని, జాగృతం చేసుకొని, శక్తివంతమై ప్రేమ స్వరూపులుగా మారి, జ్యోతి స్వరూపులుగా మారి, హృదయంలో ఉన్న ప్రేమజ్యోతిని వెలిగించుకొని, మనస్సులో జ్ఞానజ్యోతిని వెలిగించుకొని, వెన్నుపూసలో క్రయాజ్యోతిని వెలిగించుకొని, మూడు జ్యోతుల్ని కలిపి విశ్వజ్యోతిగా, అనంతమైన విశ్వజ్యోతితో కనెక్షన్ పెట్టుకొని ముందుకు సాగితే ప్రతి ఒక్క వ్యక్తి శక్తివంతుడవుతాడు. ఇది సనాతనం యొక్క ఫస్ట్ ప్రొక్లమేషన్. దీన్ని అర్థం చేసుకొని అర్థవంతంగా మన జీవితాల్ని సాగించుకుందామని చెబుతూ, మంచి కార్యక్రమాలు అందిస్తూ, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్తితో, భక్తితో, ప్రేమతో చూడాలి చూడాలని భక్తి టీవీ పెట్టుకొని చూసే స్థాయిలో దీన్ని నడుపుతున్నటువంటి నరేంద్ర చౌదరి, రమాదేవి భార్యాభర్తలకి, దంపతులకి, అక్కడ యాజమాన్యంలో యాజమాన్యానికి, ఆ మిగతా సిబ్బంది మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, మీ అందరికీ కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. మనం శక్తివంతమైతే ఎవరైనా గుర్తిస్తారు. శక్తివంతం కావాలి. వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ స్ట్రెంగ్త్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్ అని చెప్పి మరొక్కసారి మీకు తెలియపరుస్తూ, దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారి కరకమలములచే కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. సద్గురువులు, పూజ్యులు విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ చేతుల మీదుగా కార్తీక దీపం వెలిగిన అనంతరం ఒక్కసారి మనఃపూర్వకంగా నమస్కారం చేసుకొని, అర్చక స్వామి సంకల్పం చెప్పిన అనంతరం మీరు దీపం వెలిగి శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరనావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా
నిశ్శబ్దంగా కూర్చొని దర్శనం చేసుకోండి. మొదటి హారతి ప్రారంభమవుతోంది. ఏకహారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే దిమితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యమారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీత్యవాయు కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్రహారతి. సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గురువందనం సమర్పించాల్సిందిగా శ్రీ ఈశ్వరయ్య గారిని శ్రీ చైర్మన్ గారు దంపతులను అతిథులను కోరుతున్నాం. మహేష్ బృందం మన ముందు నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
लिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। ఇంతవరకు నృత్య నీరాజనం ఆ మహాశివునికి జరిగింది. ఇక మహామంగళ నీరాజనం సమర్పించవలసిందిగా రాజుస్వామి అర్చక బృందాన్ని కోరుతున్నాం. ఓం హర హర శంకర ఓం జయ శుభ